ఒకనాడు కరెక్ట్గా 2019 5 ఏళ్ళు తిరిగేటప్పటికి అడిదిటైంది. 2019లో నల్ల బెలూన్లు పెట్టి అసలు ఎవరి మోడీ అనేటువంటి వాడు ఇది రాష్ట్రానికి రావడానికి ఏ హక్కు ఉంది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, దేశాన్ని భ్రష్టు పట్టించాడు, దేశం నుండి తరిమేయాలి, అట్లాంటి వాడు అసలు పాలనకి పనికిరాడు అన్న నోటి నుంచినే చంద్రబాబు వాళ్ళ మోడీ మీద ప్రశంసల జల్లు కురిపించారు. ప్రగతివాది మోడీ, రాష్ట్ర పునర్నిర్మాణం అన్నటువంటిది ఆయన వల్లనే సాధ్యం, ఆశలు ఆకాంక్షలు ఆయన మీదనే ఉన్నాయి. విధ్వంస అహంకారపూరిత అవినీతితో నాశనం చేస్తున్న జగన్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సింది ఆయనే. మన జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత ఆయన తీసుకోవాలి. జెండాలు వేరైనా మా 3 పార్టీల ఎజెండా ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ. మోడీ వ్యక్తి కాదు, ఆయన ఒక విశ్వగురు శక్తి. సంక్షేమం, అభివృద్ధి, అలాగే భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసానికి ఆయన ప్రతీక. అన్న యోజన, అలాగే ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్, జలజీవన్ మిషన్, ఇలాగ అనేక స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, గతిశక్తి లాంటి పథకాలతో అద్భుతం చేశారు. గతంలో జీఎస్టీతో అద్భుతమైన అభివృద్ధి చేశారు. నోట్ల రద్దు ద్వారా దేశం అద్భుతమైన అభివృద్ధి చెందింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నటువంటి విశ్వాసం అన్నటువంటిది నరేంద్ర మోడీ సంకల్పం. కోవిడ్ సందర్భంలో దేశాన్ని అద్భుతంగా ఆదుకున్నారు, మనందరినీ బతికించారు. 100 దేశాలకు వ్యాక్సిన్లు ఇచ్చారు. మొత్తం దేశాన్ని ఆర్థికంగా 11వ స్థానం నుండి 5వ స్థానానికి తీసుకొచ్చారు. ఇప్పుడు 3వ స్థానానికి తీసుకురాబోతున్నారు. అమెరికా, చైనాల తర్వాత స్థానానికి తీసుకురాబోతున్నారు. వికసిత భారత్ అనేటువంటిది నరేంద్ర మోడీ కళ. అలాగే పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఆయన సంకల్పం. ఇదే నా సంకల్పం. హిందీలో బాబు ఈ పేదరికం లేని ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ సాకారం కావాలని చెప్పి కోరారు. ప్రపంచ గుర్తింపు తెచ్చుకునేటటువంటి స్థితిలోకి రావాలి. ప్రపంచ గుర్తింపు ఆల్రెడీ తీసుకొస్తున్నారు నరేంద్ర మోడీ. భారతీయులు శక్తివంతమైన జాతి, జీరో పావర్టీ వైపుకి నరేంద్ర మోడీ తీసుకెళ్తున్నారు. జాతీయ సంస్థలు అనేకం 11 సంస్థల్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పారు నరేంద్ర మోడీ. అమరావతిని 3 ముక్కలాటతో జగన్ పాడు చేశారు. అమరావతి కనుక ఈ రోజున అభివృద్ధి చెందుంటే దేశంలో నెంబర్ 1 సిటీ అయి ఉండేది. అలాగే పోలవరం 72% మేము పూర్తి చేసాం. ల్యాండు, శాండు, వైను లాంటి మైనుతో నాశనం చేస్తున్నాడు జగను. పన్నులు, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు అన్నీ పోయినాయి జగన్ వచ్చాక. కాబట్టి జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అన్నటువంటిది ఆయన ఇచ్చిన పిలుపు.